మేషరాశి. అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం. మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే వాహనాలు నడిపేవారు, అలాగే గృహ వాతావరణం, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన విషయాలన్నింటిలోనూ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ అన్నిట్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అగత్యమైతే ఒకటి కనబడుతోంది. అలాగే మాటల వల్ల ఇబ్బందులు ఏర్పడకుండా వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం విషయం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో ముఖ్యంగా ఈ యొక్క కృత్తిక, రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రబంధాలు బలపడతాయి, నూతన మిత్రులు ఏర్పడతారు. ఆల్రెడీ ఉండే మిత్రులతో కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, వారితో కలిపి రిసార్ట్స్ మొదలైన ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వారాంతం అనేది చక్కగా ఉపయోగించుకునే విధంగా చక్కగా ప్రయత్నాలు, ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే మిత్రులతో, తోబుట్టువులతో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కానీ దృష్టి కేటాయించే అవకాశాలు, వాటి రీత్యా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు, ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆలోచనల్లోనే కొంత హృదయాందోళన, ఏదైనా కార్యక్రమం మీద పూర్తి స్థాయిలో చేయగలనా లేదా అని కొంత ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అలాంటి మానసిక ఘర్షణకి లోబడకుండా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు అనేవి మీరు చేయాలి. హృదయాందోళనని అధిగమించాలి. అలాగే మీ శక్తి సామర్థ్యాల మీద మీరు దృష్టిని కేటాయించాలి. అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడే విధంగా కృషి చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, గృహ వాతావరణంలో కానీ, తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఏదైనా దీర్ఘంగా మీరు పెడదాం అనుకున్న గృహానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మీ స్వగ్రామ సందర్శన కొరకు ప్రయాణాలు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద సరి అయిన విధంగా దృష్టి సారించాలి. విద్యకు సంబంధించిన పరికరాలు అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, విద్యా సంబంధమైన వస్తువులు ఏదైనా సరే కొనుగోలుకి అవకాశం ఉన్న అవకాశాలు కూడా ఈ రోజున మనకి ఒకటి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి మీ యొక్క మిత్ర స్నేహ సంబంధాలు పెరుగుతాయి. శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే మిత్రుల వల్ల లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ సామర్థ్యం పెరగడం, ప్రయాణాలు లాభించడం, కొత్త వ్యక్తుల పరిచయాలు,
అలాగే మీకు ఈ అనుకోని వ్యక్తుల యొక్క సహకారంతో మీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి కుటుంబంలో అంటే ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఆర్థిక విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, దాంతోపాటుగా వాగ్దానాలు మొదలైన విషయాలన్నింటిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా వృత్తి విషయాలు, ఎవరికన్నా మీరు ఏదైనా వాగ్దానాలు చేసినా వృత్తి విషయాల్లో మీరు వాళ్ళకి అవకాశాలు, ఆర్థికంగా మీరు వారికి ఏదైనా అవకాశాలు కానీ ఏదైనా అవకాశాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడే విషయాలు కానీ, చేసే వాగ్దానాలు, ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబంలో వ్యక్తులతో కూడా వాగ్వాదాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ప్రయాణాలు కానీ, ఆకస్మిక వ్యక్తుల కలయిక కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక ఏ పన్నైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొంత స్థాయి తక్కువగా ఉంటుంది, కొంత నమ్మకం తక్కువగా ఉంటుంది. చేసే పనుల మీద మీకు దృష్టి అనేది కొంత నిలకడ తక్కువగా ఉండడం రీత్యా, ఆత్మవిశ్వాసం తగ్గడం రీత్యా పూర్తిగా చేయగలనా లేదా ఏదైనా పనిని అనుకున్న విధానంతో మొదలు పెట్టకుండా ఆపేసే అవకాశాలు లాంటివి అయినప్పటికీ కూడా మీరు దైవ సంకల్పంతో, బలంతో ఆ కార్యక్రమాల్ని మొత్తానికి సాధించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంది. అంటే మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంది. సరైన గురువు లభ్యం అవ్వడం, వారి ద్వారా మీ పనులు చక్కగా ముందుకు వెళ్ళడానికి, వారి యొక్క ఆశీస్సు లభ్యం అవ్వడానికి, దూర ప్రదేశ సందర్శన కొరకు ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా అంటే వచ్చిన ధనం కానీ, లేకపోతే రాబోయే ధనం విషయంలో మీరు పెట్టుకున్న ప్రణాళికల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులకి, అలాగే అనుకోని పెట్టుబడులకి అవకాశం, అలాగే శారీరకంగా నిస్సత్తువ, ఆరోగ్యం మీద శ్రద్ధ, అనుకోని ప్రయాణాలు, అలసట, ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలలో నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి. అలాగే సంకల్ప బలాన్ని పెంచుకోవాలి. తగిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైన ఘర్షణలోకి లోనవ్వకుండా, బంధువులతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చక్కగా ఉంటాయి. అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, వారితో పాటు కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక సందర్శనలకు కానీ, రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే వారి వలన కూడా మీకు ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉండడం అనేది, చిన్ననాటి మిత్రులను కలవడం, మీ మనసులో ఉండే కోరికలు నెరవేరడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా, మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాలు కూడా అందుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కళాకారులకి అనుకూలమైన సమయంగా కూడా మనం అనుకోవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తి విషయంలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత మీకు ఆత్మవిశ్వాసం తగ్గడం, నూతన అవకాశాలు వచ్చినా అవి లాస్ట్ మినిట్లో మీరు ఆశించిన స్థాయిలో ఉండకుండా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం, వ్యక్తుల సహకారం వృత్తిపరంగా చాలా వరకు తగ్గడం, అలాగే అనుకోని వ్యక్తులతో విభేదాలు రావడం, తద్వారా మీ యొక్క వ్యాపార రీత్యా కానీ, వృత్తిపరమైన ఎదుగుదలలో కానీ కనబడని సంఘర్షణ అనేది ఏర్పడడం బట్టి కొంత దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు ఉండే రీత్యా వీలైనంత వరకు ఎవరితో ఘర్షణలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే
ఈ నైపుణ్యాలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుని పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అలాగే సంతృప్తి అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది కూడా మనకి కనబడుతుంది. సంతృప్తి విషయంలో ఆధ్యాత్మికత అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు పుణ్యబలాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా సంతృప్తిని కూడా పెంపొందించుకోగలుగుతారు. తండ్రి మొదలైన పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సామాన్య ఫలితాలకి ఆస్కారం అనేది కనబడుతుంది. అలాగే దూర ప్రదేశాలకు చేసే ప్రయాణాల్లో కూడా ప్రయాణ సౌకర్యాలు కూడా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.